హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం చీప్ అండ్ బెస్ట్ హైదరాబాద్ టు మలేషియా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే మామూలుగా వైజాగ్ నుంచి మలేషియాకి టికెట్స్ తక్కువ ఉంటాయి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి మలేషియా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో మీ దగ్గర మీకు VPN అంటే VPN కనెక్ట్ చేసుకోండి. మీరు దీనిలోకి వెళ్ళి స్కై స్కానర్ అని టైప్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి స్కై స్కానర్ అని టైప్ చేయండి. సో గూగుల్లో మనం స్కై స్కానర్ అని టైప్ చేయగానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అండి skyscanner.co.in. సో ఇలా వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్లైట్స్ అని ఉంటుందండి. ఫ్లైట్స్లోకి వెళ్ళి హైదరాబాద్ టు మలేషియా అంటే మనం వెళ్ళాల్సిన సిటీ కోలాలంపూర్ అనమాట, MALA. సో మలేషియా కోలాలంపూర్ సెలెక్ట్ చేసుకోండి. డేట్స్ అయితే మాత్రం ఫ్లెక్సిబుల్ పెట్టుకోండి. ఓల్ మంత్ పెట్టుకున్నా ఫ్లెక్సిబుల్ పెట్టుకున్నా మీకు ఏంటంటే ఫ్లైట్స్ ఈజీగా తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకటే మంత్ అని అనుకుండా హోల్ మంత్ కానీ ఫ్లెక్సిబుల్ కానీ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేను అక్టోబర్ పెట్టుకుంటానండి. ఇప్పుడు యాక్చువల్గా జూలై కదా, నేను అక్టోబర్ పెట్టుకున్నాను. అక్టోబర్ 16th స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ October 19th రిటర్న్ వచ్చేటట్టు పెట్టుకుంటానండి. October 16th స్టార్ట్ అయ్యి October 19th పెట్టుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. October 19th పెట్టినాను. ఇక్కడ చూడండి మనకు 15,000 చూపిస్తుంది. ఇప్పుడైతే మనకి చీప్ అండ్ బెస్ట్ చూసుకుని వెళ్ళేది 26,000 ఉంది. తర్వాత చూడండి మనకి 15,000 నుంచి 14,000 రూపాయలకి మనకి టికెట్ వస్తుందండి హైదరాబాద్ నుంచి మలేషియాకి. ఇంతకుముందు మనకి హైదరాబాద్ నుంచి మలేషియాకి 22,000 23,000 ఉండేదండి. ఇప్పుడు మనకి 15,739 రూపాయలు చూపిస్తుంది చూడండి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో ఇంకా తక్కువలో ట్రై చేయాలనుకున్నట్లయితే కొచ్చి నుంచి ట్రై చేయండి. కొచ్చి నుంచి ఇంకా తక్కువ ఉంటుందండి. సో ఇలా బుక్ చేసుకొని ఇలా మనం సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుని ఎయిర్ గార్డ్ సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకుని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేసామంటే టికెట్లు బుక్ అయిపోతాయండి. ఇలా మనం చీప్ అండ్ బెస్ట్లో టికెట్లు బుక్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.